వచ్చిందంటే చాలండి ఇంట్లో పిల్లల అల్లరి అలానే మ్యాంగోస్ ఇవి రెండు తప్పకుండా ఉంటాయి కదా. సో వాళ్ళ అల్లరిని మనం కొద్దిగా తగ్గించాలంటే వాళ్ళకి ఇష్టమైన మంచి మంచి స్నాక్స్ చేసి పెట్టండి, అది కూడా హోమ్మేడ్ హెల్తీగా. సో దట్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. కాసేపు వాళ్ళని కూడా మనం చేసే పనుల్లో ఇన్వాల్వ్ చేసుకుంటే వాళ్ళు కూడా ఎంగేజ్ అవుతారు. అలానే మనం హోమ్మేడ్ హెల్తీ మన చేతులతో చేసిన ఫుడ్ మన పిల్లలకి ఇచ్చామని మనకు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. దీనికోసం చూశారు కదా నేను ఇచ్చిన స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ తీసుకోండి. సేమ్ ఇంగ్రీడియంట్స్ సేమ్ క్వాంటిటీస్లో వాడుకోండి. మీకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలంటే డబుల్ చేసుకోండి అంతే క్వాంటిటీ. దీనికోసం నేను మైదా వాడకుండా రవ్వ, ఇది ఎగ్లెస్ రవ్వ కేక్ అండి. సో వెజిటేరియన్స్ హ్యాపీగా చేసేసుకోవచ్చు. దీనికోసం రవ్వ, మ్యాంగో ప్యూరీ, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కొద్దిగా కర్డ్, అలానే కన్సిస్టెన్సీని మంచిగా కలుపుకోవడానికి కోసం కొద్దిగా మిల్క్ అండ్ షుగర్ అన్నీ యాడ్ చేసేసుకోండి. చక్కగా బీట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక 30 minutes. సో దట్ రవ్వ అనేది మంచిగా సోక్ అయిపోయి సెట్ అవుతుంది. తర్వాత కొంచెం బటర్ యాడ్ చేసుకొని నేను చెప్పిన క్వాంటిటీస్లో మంచిగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత మళ్ళీ బేకింగ్ ట్రేలో యాడ్ చేసేసుకుని పైన టాపింగ్స్తో మంచిగా సెట్ అయిన తర్వాత నట్స్ ఉంటాయి కదా, వాల్నట్స్ అండ్ మీకు ఏమేమి నట్స్ కావాలనుకుంటే ఆ నట్స్ పైన యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకుని చక్కగా 350 degrees at 20 degrees 20 minutes పాటు 20 minutesలో మన కేక్ అనేది రెడీ అయిపోతుందండి. చక్కగా మంచిగా ప్లఫీగా వచ్చిందండి. మా కిడ్స్ అయితే భలే ఎంజాయ్ చేశారు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇలాంటి మంచి మంచి హోమ్మేడ్ హెల్దీ రెసిపీస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ మై సింపుల్ లివింగ్ డైరీస్ ఫ్రమ్ యూఎస్ఏని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూశారు కదా ఎంత ఫ్లఫీగా ఉందో. నేను మళ్ళీ బ్యాక్ ఫ్లిప్ చేస్తున్నానండి, ఎందుకంటే దాంట్లో బాదాం అలానే అవన్నీ నట్స్ అన్ని పైన టాపింగ్ చేశాం కదా. చూసారు ఎంత అందంగా ఉందో. చాలా టేస్టీగా ఉంటాయి దీంట్లో వేసిన నట్స్. సో పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. అన్ని హెల్దీ రెసిపీ ఇంగ్రీడియంట్సే కాబట్టి గిల్ట్ ఫ్రీగా మన పిల్లలకి ఇవ్వచ్చు. అండ్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళని కూడా మనతో పాటు చేసేటప్పుడు ఇన్వాల్వ్ చేసుకుంటాం కాబట్టి వాళ్ళకి టైంపాస్ అవుతుంది. అలానే కొన్ని కొత్త విషయాలు వాళ్ళు నేర్చుకుంటారు అనమాట మనం చేసేటప్పుడు. హోమ్మేడ్ ఎందుకు తినాలి అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ ఈటింగ్, హెల్దీ లివింగ్. టేక్ కేర్, బాయ్.